రామనామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే, ఈ రామనామంతరం పానం చేస్తూ ఉంటే, రామనామాన్ని నిరంతరం లోపల మననం చేస్తూ ఉంటే ఆ హృదయమే ఆశ్రమం అవుతుంది. ఆ హృదయం ఏమవుతుందండి? ఆశ్రమం ఏమవుతుందండి? శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం. శుక శౌనక కౌశిక ముఖపీతం. ఈ నామం ఎవరెవరు? సుఖ మహర్షి, కౌశికుడు అంటే విశ్వామిత్రుడు, శౌనక మహామని, వీళ్ళందరూ కూడా వాళ్ళ నోటి మీద వచ్చిందయ్యా. అంతేకాదు ఇదేంటి? శుద్ధ పరమహంస, ఒక పరమహంస తెల్లని రంగు గల రెక్కలతో వినీల గగనములో ఆకాశంలో ఎగురుతుంటే ఎంత నిర్మలముగా, స్వచ్ఛముగా, అందముగా, ఆనందముగా, అద్భుతముగా, అమృతుల్యంగా ఉంటుందో. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం. ఆ ఆశ్రమంలో వినిపించే గీతం అంటే ఏమండి? మనం ఒక్కసారి ప్రశాంతని ఆశ్రమంలోకి వెళ్ళామనుకోండి, ఉదయం 5 గంటల మొదలుకొని రాత్రి 8 గంటల వరకు, కళ్ళు తెరిచిన దగ్గర నుంచి లగాయత్తు కళ్ళు మూసే వరకు ఆ ఆశ్రమంలో వినిపించేది శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం. నిజంగా నువ్వు ఒక దినచర్య ఎలా ఉండాలో, రామనామముతో దినము ఎలాగా ప్రవర్ధమానం అవ్వాలో, రామనామముతో ఎలా దినము పునీతం అవ్వాలో, రామనామముతో ఎలాగ మన దినము పావనం అవ్వాలో తెలుసుకోవాలంటే ఈ పరమహంస సమానమైన ప్రశాంతల్యం వెళ్ళవలసిందే, అక్కడ ఉండవలసిందే, స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ ఆధ్యాత్మిక చైతన్యంలో ఓలలాడవలసిందే. శుద్ధ పరమహంస శుక శౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం పిబరే పిబరే రామరసం 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 ఎంత ఆనందం! జీవితంలో ఎప్పుడైనా ఇలా మనం పానం చేయగలిగామా, అనగలిగామా అనేటువంటి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళవద్దు. ఈ క్షణం నుంచైనా రామ అన్నప్పుడు హృదయం వికసించాలి, మనస్సు పరవశించాలి, ముఖము ఆమదంతో ఆగిన మొహంలో ఉండకూడదు, చక్కగా విచ్చుకోవాలి, పెదాలు విప్పగలగాలి, నవ్వగలగాలి, లోపలున్న పరమాత్మ సంతోషించగలగాలి. అద్భుతం కదా! అహల్య రాయి అనుకుంటున్నాం, ఇక్కడ మనందరివి అహల్య హృదయాలే, అందరివి అహల్య హృదయాలే కాదంటారా? ఎక్కడో జీవమే, జన్మయే, మానవుడే, ఉన్న ప్రపంచమే నిత్యమని, సత్యమని స్వప్నాన్ని ప్రేమిస్తూ కలనే కళగా భావించి కలల్లో జీవించి ఏదో ఉన్నదనే వెంపర్లాడుతో నిరంతరము కూడా తపిస్తూ వస్తు వాంఛలతో, విషయ వాసనలతో, ప్రాపంచిక వ్యామోహములతో నిత్యము కూడా మనస్సు అనేటువంటి తెల్లని బట్టని మలినం చేస్తూ ఎంత అందముగా ఉన్నామని